సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు కొంత విలువైన సమయాన్ని కేటాయించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ లక్ష్యానికి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యానికి, నారా లోకేష్ గారు మన రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులు వెల్లువకి దాన్ని నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష. డేటా సెంటర్లు కానీ ఏ రంగాన్ని కానీ నేనైతే ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను. దానికి నేను వ్యతిరేకిని కానని కూడా తెలియజేస్తున్నాను. కాకపోతే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో డేటా సెంటర్ల విస్తరణతో ఎదురైన సమస్యల నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే వీ వాంట్ టు గివ్ ఏ హ్యాపీ హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ టు అవర్ పీపుల్. కాబట్టి దాని గురించి కొన్ని క్వశ్చన్లు నేను మంత్రి గారిని అడగదలుచుకున్నాను అధ్యక్ష మీ ద్వారా. మొదటిది నీటి భద్రత అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర నీటి సమస్యతో బాధపడుతున్నది. అది తాగునీరు కానీ సాగునీరు కానీ ఉత్తరాంధ్రకి చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం, చాలా విలువైంది కూడా. మరి మనం నెదర్లాండ్స్లోని ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 2021లో సుమారు 84 మిలియన్ల లీటర్ల నీటిని వాస్తవానికన్నా ఎక్కువగా వాడిందని అక్కడ ప్రజల్లో ఆందోళన ఏర్పడింది అధ్యక్ష. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత భారీ డేటా సెంటర్లకు సంవత్సరానికి ఎంత నీరు అవసరం అవుతుంది, ఆ నీటి వనరులు ఏమిటి, ఇప్పటికే ఉన్న తాగునీరు వ్యవసాయ నీటి అవసరాలతో పోల్చి ఈ నీటి అవసరంపై ప్రభుత్వం సమగ్రంగా అంచనా వేసిందా అని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక్కసారి డేటా సెంటర్ స్విచ్ ఆన్ చేస్తే ఇంకా ఆఫ్ చేసే పరిస్థితి ఉండదు. ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ సర్వీసెస్ కంటిన్యూస్లీ యూజింగ్ ద డేటా సెంటర్. అలాగే రెండవది ఏంటంటే విద్యుత్ మౌలిక సదుపాయాలు అధ్యక్ష. మరి డబ్లిన్ ప్రాంతంలో డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణ కారణంగా విద్యుత్ గ్రిడ్పై గణనీయమైన ఒత్తిడి ఏర్పడింది అధ్యక్ష. ఆ తర్వాత కొత్త డేటా సెంటర్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడి నిలుపు చేయవలసిన అవసరం కూడా అక్కడ వచ్చింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత డేటా సెంటర్ల వల్ల అదనంగా ఎంత విద్యుత్ అవసరం అవుతుంది, ఎంత అదనపు ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు మరియు ఇతర గ్రిడ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి, ఈ అదనపు డిమాండ్ని ప్రస్తుత విద్యుత్ వ్యవస్థ తట్టుకోగలదా అనే సమగ్ర అంచనా ప్రభుత్వం చేసిందా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా మనం ఎంతో ఇంపార్టెంట్ది ఆలోచించాల్సింది ఈ సప్లిమెంటల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎనర్జీ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్, మనం మెజరబుల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ని మనం కన్సిడర్ చేస్తున్నామా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ వల్ల విద్యుత్ వినియోగం, నీటి వినియోగం, కార్బన్ ఫుట్ భారీ డేటా సెంటర్లకు ప్రభుత్వం తప్పనిసరిగా PUE అంటే పవర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్, వాటర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్ WUE, రీసైకిల్డ్ వాటర్ వినియోగము, రెన్యూవబుల్ ఎనర్జీ యూటిలైజేషన్ నిర్దేశించిందా? కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్స్కు 1.2 to 1.3 PUE వంటి ప్రపంచ స్థాయి ఎనర్జీ ఎఫిషియన్సీ బెంచ్ మార్క్ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోందా? అలాగే డేటా సెంటర్ల కూలింగ్ సిస్టంలో డైరెక్ట్ టు చిప్ లిక్విడ్ కూలింగ్, ఇమ్మర్షన్ కూలింగ్ వంటి వాటర్ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఉపయోగించే అంశాన్ని ఈరోజు మరి ప్రభుత్వం పరిశీలిస్తుందా అని కూడా నేను ఈరోజు మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ని చేయడానికి ప్రతి అడుగు ముందుకేస్తున్నది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ ప్రేమికులు. మరి ఈ డేటా సెంటర్ల వల్ల మనకి ఖచ్చితంగా ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్తో బ్యాకప్ డీజిల్ జనరేటర్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటుంది, అసోసియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, కార్బన్ ఎమిషన్స్, పర్టికులర్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. పార్టికులేట్ ఎమిషన్స్ వస్తాయి. కాబట్టి ప్రాజెక్ట్ వైజ్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే IT ఈజ్ ఎ డిఫరెంట్ బీస్ట్, డేటా సెంటర్స్ ఈజ్ ఏ డిఫరెంట్ బీస్ట్ అధ్యక్ష. కాబట్టి అలాగే ఆపరేషన్ ప్రారంభం అయిన తర్వాత డిమాండ్స్ మారే అవకాశం ఉన్నది. దాని మీద ఏమైనా ప్రభుత్వం యాక్చువల్ ఎమిషన్స్ మానిటరింగ్ చేసే వ్యవస్థను ముందుకు తీసుకువస్తున్నదా? అలాగే అధ్యక్ష ఆఖరి ప్రశ్న అధ్యక్ష, ఇందులో నేను ఆన్సర్ చదువుతుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే ఇది లాస్ట్ పాయింట్ అధ్యక్ష, లాస్ట్ పాయింట్ చెప్పి ఆపేస్తాను అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ గురించి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగాలు వస్తాయి, కానీ ఈ పాలసీలో ప్రత్యేక నిబంధన లేదని ఆన్సర్లో రాసున్నది, వివరణలో రాసున్నది అధ్యక్ష. వీ హ్యావ్ టు మేక్ పీపుల్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అన్నది మన ముఖ్యమంత్రి గారి ప్రధాన లక్ష్యం. కాబట్టి